Okay. So just install the Docker into your service or system. Okay. Right. So once you complete the installation, okay, ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయితే మీకు డాకర్ డెస్క్‌టాప్ అనేది సో మీ సిస్టమ్ మీద అవైలబుల్‌గా ఉంటుంది. సో మీకు డాకర్ అనేది ఇన్‌స్టాల్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అనంటే, సో ఇఫ్ యూ ప్రొవైడ్ లైక్ డాకర్ ఓకే. సో డాకర్ అని ఇస్తే సో డాకర్‌కి రిలేటెడ్‌గా ఉన్న కమాండ్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. సో మనకి టెరాఫార్మ్ అనగానే టెరాఫార్మ్ కమాండ్స్ ఎలా అయితే ఓపెన్ అవుతాయో, సో డాకర్ ఆల్సో మస్ట్ ఓపెన్. ఓకే. సో ఇలా వచ్చింది అనంటే సో డాకర్ సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ ఇంటు యువర్ సిస్టమ్. ఓకే. So once you complete your installation, let me know. So thereafter we'll continue. Yes. సో వన్స్ మీకు ఇట్లాగా ఓపెన్ అయిన తర్వాత, ఇన్‌స్టాల్ అయిన తర్వాత సో వి ఆర్ హావింగ్ లైక్
డాకర్ డెస్క్టాప్ ఆన్ యువర్ సిస్టమ్. ఓకే, సో మన సిస్టంలో డాకర్ డెస్క్టాప్ ఉంటుంది. సైన్ ఇన్ అవ్వనక్కర్లేదు, జస్ట్ స్కిప్ చేసుకోండి. సో ఓకే, రైట్. సో జస్ట్ స్కిప్ చేసుకోండి. సో దే వీఆర్ హ్యావింగ్ లైక్ డాకర్ డెస్క్టాప్. ఓకే, సో మనకి డాకర్ డెస్క్టాప్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, సో హియర్ యూ కెన్ గెట్ ఆల్ ద ఇమేజెస్. సో మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ అండ్ ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇమేజెస్, సో హబ్ లో ఉన్న రిజిస్ట్రీలో ఉన్న ఇమేజెస్ ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరికన్నా ఓపెన్ అయిందా? ఇట్స్ స్టిల్ లోడింగ్. So it will get all the images. Okay, please wait. So meanwhile, if you are having Visual Studio Code, okay, so అది ఉన్నా ఓకే, అండ్ ఒకవేళ లేకపోయినా సో మేక్ షూర్ దట్ సో అది ఉండేలాగా చూసుకోండి. ఓకే, బికాస్ వెన్ యూ ఆర్ రైటింగ్ ద కోడ్, ఓకే, సో మనం కోడ్స్ రాస్తున్నప్పుడు సో ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ ఎడిటర్స్, ఓకే, సో టెక్స్ట్ ఎడిటర్స్ కన్నా నోట్ ప్యాడ్స్ కన్నా సో ఇట్ విల్ బి బెటర్ ఫర్ అస్. ఓకే, అండ్ so let me install that one as well.
and add the extensions related to Docker as well. Okay. సో ఇన్ కేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక సో డాకర్ ఎక్స్టెన్షన్స్ ని యాడ్ చేసుకోండి. Okay. So there you can see, so we can add the extensions in VS. Okay. So you can go with the Microsoft installations. Okay. సో ఇక్కడ మనకి డాకర్ ఉంది కదా, సో యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ టు యువర్ సిస్టమ్.
Okay. So ensure that so we are having like VS Code and the Docker desktop into your system. So the time taking up a day, so we'll continue tomorrow. Okay, and so if you are having any errors, okay, so ఒకసారి ఎర్రర్ వస్తే చెక్ చేసుకోండి. And it is saying like the most recent version of Windows Subsystem system already installed. So installation అయిపోయింది, but still so it is taking time to let's self sign in అవుదాము. యా నేను ఐ మీన్ సో నేను అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఐ హావ్ ఆల్రెడీ సెట్ దట్ రైట్. So there you can see. So my storage is almost complete. ఓకే. సో నేను అందుకే అప్డేట్ చేయట్లేదు, అప్లోడ్ చేస్తున్నాను. సో దీనిలో అన్ని తీసేసి సో యూట్యూబ్లో సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఛానల్ ఫర్ అవర్ పర్పస్. ఓకే, సో మన కోసమే సో ఐ హ్యావ్ క్రియేటెడ్ బికాస్ సో దానిలో అయితే ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐల్ గివ్ ఆల్ ద ఎంటైర్ వీడియోస్. ఓకే, ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేశాను అండ్ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఆల్ ద రిమైనింగ్. ఓకే, సో మిగిలినవి కూడా డౌన్లోడ్ చేశాను. సో టు నైట్ ఐల్ అప్లోడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అన్ని కూడా అప్లోడ్ చేస్తాను నేను. రైట్. ఎస్. ఓకే, సో మేక్ షూర్ దట్ సో ఇది ఓపెన్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఎస్, సో టుమారో విల్ హ్యావ్. ఓకే, సో టుమారో దెర్ విల్ బి నో క్లాస్ due to public holiday, and Saturday so we'll continue the Docker. And so in case yeah చేస్తాను. ఓకే, లెట్ మీ సైన్ ఇన్ వన్ మోర్ టైం. ఒకవేళ సైన్ ఇన్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. ఓకే, సైన్ ఇన్ అయితే నో ఇష్యూస్ కదా. యా ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను నేను. ఓకే, సో ఓకే దెన్ విల్ కంటిన్యూ ద టాపిక్ ఆన్ సాటర్డే. రైట్. సో మనకి నెక్స్ట్ వీక్ తో క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. సో డాకర్ అండ్ యాన్సిబుల్ అండ్ సిఐసిడి మాత్రమే ఉంది. సో ఈచ్ వన్ విల్ హ్యావ్ 2 days, టూ డేస్ లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఎస్. సిలబస్ ఆల్రెడీ మీకు షేర్ చేసే ఉంది కదా, చెక్ చేసుకోండి. అండ్ ఐ గివ్ యూ ద కంటెంట్ యాజ్ వెల్. ఓకే, సో కంటెంట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. సో మీకు ఆల్రెడీ మీ వీడియోస్ లో షేర్ చేశాను, చెక్ చేయండి. సో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కంటెంట్ లో నేను ప్లేస్ చేశా కదా.
ఓకే. నెక్స్ట్ వీక్‌తో మనకి క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఆఫ్టర్ థట్ వి ఆర్ హావింగ్ ప్రాజెక్ట్స్. ఓకే. సో, మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాజెక్ట్స్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ రివ్యూ స్టార్ట్స్ ఫ్రమ్ జూలై 13థ్. ఓకే. 13థ్ నుండి ప్రాజెక్ట్ రివ్యూ స్టార్ట్ అవుతుంది. యెస్.